మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. దత్తాత్రేయ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. రామ్ బ్రహ్మం గారు వారిని వేదిక మీదకి రాబోతే మేమే కిందకు వస్తాం. బాబు రవి గారు ఆ కుర్చీ బాబు ఆ కుర్చీ సెంటర్లో తీసుకురండి. ఈయన రష్యాలో ఉన్నా ఎక్కడున్నా కూడా వారు పనిచేస్తున్నటువంటి ప్రాంతాలు బిహెచ్ఏల్లో పనిచేస్తూ వారు అక్కడ సంఘాలను నడిపి ఎంతోమంది స్ఫూర్తి ప్రదాత రామ్ బ్రహ్మం గారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దయచేసి సత్యరామేశ్వర్ మీరందరూ కూడా వారి సేవ వారికి. ఇది ఒక పుస్తక పరిచయ కార్యక్రమం మాత్రమే కాదు, ప్రజల మధ్య నుంచి వచ్చిన ఒక మహోన్నత ప్రజా సేవకుడి జీవన గమనానికి యాత్రకు మనం అందరం సమిష్టిగా అర్పిస్తున్నటువంటి గౌరవ అభినందనగా నేను భావిస్తున్నాను. ఈ గ్రంథ రచయిత బండారు దత్తాత్రేయ గారు పదవుల ద్వారా కాదు, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించినటువంటి నాయకుడు. తెలిసినంత వరకు రాజకీయాలలో శత్రుత్వం లేదు. రాజకీయాలలో ఎదుటి పార్టీల వాళ్ళు మన ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు అనే ఒక భావన ఇక్కడ రాజకీయ నాయకుల్లో ఉంది. కాబట్టి రాయ్ తప్పనిసరిగా విశాఖ నగరంలో తలపెడితే విజయవంతమవుతుంది. అది ఏ రూపంలో తప్పకుండా